స్థానిక సంస్థల నుంచి ఎన్నుకోబడిన సోదరులు నవీన్ కుమార్ రెడ్డి గారు, అలాగే వేదికను అలంకరించిన జడ్పీ మన కౌన్సిలర్లు తక్కి కానీ ఇతరులు కానీ మన పార్టీకి ఫస్ట్ నుంచి కూడా సహకరించి ఈ ఎలక్షన్లో కూడా ఓటేసిన వాళ్ళకి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే రాలేదు, ఈ ఎలక్షన్లు అయిపోయినా కౌన్సిలర్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, వాళ్ళందరూ కూడా మన ఎమ్మెల్సీ ఎలక్షన్లో మనకు సహకరించి వాళ్ళందరూ కూడా ఓట్లు వేసిండ్రు. ఈ సభాముఖంగా వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఒక విషయం ఏంటంటే, ఈ ఎలక్షన్ ఎప్పుడైతే వచ్చిందో యాక్చువల్గా మనం యునానిమస్గా గెలవాలి, యునానిమస్గా గెలిచే ఎలక్షన్. ఎందుకంటే దాదాపు ఇప్పుడు మిగిలిన 1234 ఇంత ఓటింగ్ అయింది కదా, 1432 20 ఏదో ఓటింగ్ అయింది. దాంట్లో దాదాపు 1000 దాకా మన వాళ్ళే ఉన్నారు. కొంతమంది అక్కడిక్కడ పార్టీ చేంజ్ అయినా కూడా 860 మంది దాకా మన వాళ్ళే ఉన్నారు. అటువంటిప్పుడు నైతికంగా కాంగ్రెస్ పార్టీ యాక్చువల్లీ వాళ్ళు క్యాండిడేట్ నిలబెట్టద్దు, కానీ అధికారం ఉన్నదనే ఒక మదముతోనో లేకపోతే అతిసాహంతోనో వాళ్ళు మాకు అధికారం ఉంది, మేము చెప్తే అందరు ఎంపీటీసీలు ఇంటర్ ఏ పార్టీ అయితే ఏమవుతుంది, ఏదో 4 పైసలు ఇస్తే వాళ్ళే వస్తారు అనే ఒక దురుద్దేశంతో వాళ్ళు క్యాండిడేట్ని పెట్టింది. అది నైతికంగా అది కరెక్ట్ రాజకీయం కాదు. యాక్చువల్లీ పోటీ పెట్టాల్సింది కాదు, అయినా కూడా పోటీ పెట్టారు. దానికోసమే మనమందరం కూడా ఏ ఇబ్బంది కావద్దు మా ఎంపీటీసీలకు, ఎందుకంటే వాళ్ళు పవర్లో ఉన్నారు, వాళ్ళందరూ వీళ్ళని ఇబ్బందులు పెడతారు, నానా రకాల ఇబ్బందులు పెడతారు, రోజు ఇంటికాడికి పోతారు, లేకపోతే పోలీసు వాళ్ళని పంపిస్తారు. చూస్తున్నారు పల్లెటూరులో ఇప్పుడు ఎట్లా అరాచకాలు మొదలైనవి మీకు అందరికీ తెలుసు. ఇలాంటి ఇబ్బందులు అయితే అని చెప్పి మనం అందరం కూడా ఒక గుంపులాగా అందరం ఒక దగ్గరనే ఉండాలని చెప్పి మనం గోవాకు పోయింది. 14 నియోజకవర్గాల మన ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, లేకపోతే మన కౌన్సిలర్లు కావచ్చు, అందరూ కూడా ఒక దగ్గర ఉంటే ఎవరు ఏం చేయలేరు, మమ్మల్ని ఇబ్బంది పెట్టారని చెప్పి ఒక వారం రోజులు క్యాంపుకు మనం తీసుకుపోవడం జరిగింది. ఆ క్యాంపును కూడా ఎంత నీట్గా మన నవీన్ కుమార్ రెడ్డి గారు అరేంజ్ చేసిండ్రో నిజంగా నేను వాళ్ళని ఎంత అభినందిస్తే కూడా తక్కువనే. చాలా మంచిగా అబ్బాయి కొత్తగా ఇంత పెద్ద దీంట్లో కూడా వచ్చినాక కూడా ఆయన అంత కష్టపడి ఆయన ఒక టీం వర్క్ చేసి చాలా మంది టీం, ఒక 200 మంది పిల్లలు చాలా డే అండ్ నైట్ ఏ ఇబ్బందులు ఉన్నా కూడా మనం ఫోన్ చేస్తే మన ఇబ్బందులను తీసి చాలా కష్టపడ్డాడు. ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, మీకు తెలుసు మన పార్టీ ఓడిపోయింది, ప్రభుత్వంలో లేదు. అటువంటి టైంలో ఒక అధికార పార్టీకి అగెనిస్ట్గా నిలబడి క్యాండిడేట్ దొరకాలనేది కూడా మీకు అందరికీ కూడా తెలుసు. ఈ రేపటిలో రాజకీయాలు కొంచెం ఇబ్బందులే. అటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా నేనున్న పార్టీకి కష్టకాలంలో నేను ఆదుకుంటే పార్టీని నవీన్ కుమార్ రెడ్డి ముందరికి వచ్చింది కదా, మనం ఎంత అభినందిస్తుంటే. ఎందుకంటే అందరూ చాలా మంది భయపడ్డారు, చాలా మందిని అడిగినాం మనం క్యాండిడేట్ మీరు నిలబడతారా అంటే ఎవరు కూడా కొంచెం జంకిరు. అప్పుడు నవీన్ కుమార్ రెడ్డి ముందరికి వచ్చి నేను నిలబడతా, ఇలా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని ఆదుకునాల్సిన బాధ్యత మా మీద ఉంది అని చెప్పారు. ముందరికి వచ్చి గట్టిగా నిలబడ్డాడు. నీకు అందరికీ కూడా తెలుసు, ఆయన చాలా ప్రలోభ పెట్టిండ్రు, భయపెట్టిండ్రు కూడా అధికార పార్టీ. నీకు ఏదో ఇంత ఇస్తాం, అంత ఇస్తాం, నీకు అధికారం ఇస్తాం, లేకపోతే నీకు ఏదో చైర్మన్షిప్ ఇస్తాం, ఎన్నెన్నో ప్రలోభాలు పెడితే కూడా గట్టిగా లేదు, నేను నమ్మిన సిద్ధాంతం, నేను నన్ను నమ్మిన ఇవాళ అంతమంది 14 మంది ఎమ్మెల్యేలు మన ముఖ్యమంత్రి గారు టికెట్ ఇచ్చిండ్రు, నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను దేనికి ప్రలోభాలకు లొంగనని చెప్పి ఆయన గట్టిగా నిలబడ్డాడు కదా. దానికోసం మేమందరం కూడా ఒక కసి మీద 14 మంది ఎమ్మెల్యేలను కూడా కసి మీద కష్టపడి మేము పనిచేసాం. అది ముఖ్య కారణం. మేము ఎందుకో పనిచేసామని కాదు, ఇవాళ పార్టీని రక్షించుకోవడానికి మనం 14 మందిలో 12 మంది ఓడిపోయినా కూడా ఇవాళ ఈయన ఒక్కడి గెలిస్తే మళ్ళీ మనం 14 మంది గెలిచినట్లయితుందని చెప్పి మీకు కూడా చాలా మంది చెప్పిన. అదే మనకు ఒక అవకాశం వచ్చింది. ఇవాళ మన నవీన్ కుమార్ రెడ్డి గారిని గెలిపిస్తే మేము ఓడిపోయిన వాళ్ళందరూ కూడా గెలిచినట్లయితుంది, మన తల ఎత్తుకొని తిరగచ్చు, మన పార్టీకి ఒక జీవం వస్తుంది అని కూడా మనం చెప్పడం జరిగింది. మీరందరూ కూడా ప్రతి ఒక్క ఎంపీటీసీ, మన పార్టీ ఎంపీటీసీలు అందరూ కూడా మా మాట మన్నించి పార్టీ మీద గౌరవంతో, ఒక నిబద్ధతతో, మీరు పార్టీ బీఫామ్ మీద గెలిచిన అందుకు ఒక కృతజ్ఞతతో మీరందరూ కూడా నవీన్ కుమార్ రెడ్డికి ప్రతి ఒక్కరు ఓటేసి
గెలిపించినందుకు మీకు అందరూ కూడా మేము నా పార్టీ తరఫుకెళ్ళి నా తరఫుకెళ్ళి లేకపోతే మన నవీన్ కుమార్ రెడ్డి తరఫుకెళ్ళి మీకు అందరూ కూడా చేతులెత్తి నేను నమస్కారం చేస్తాను. మీరు మన పార్టీ కాదు, పరోక్షంగా వేరే వాళ్ళు కూడా మనకు సహాయం చేసింది. నేను ఇంతకుముందే చెప్పిన మన పార్టీలో ఉండి మన కోట్లు వేసి తర్వాత మన పార్టీ వదిలిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. వేరే పార్టీ వాళ్ళు కూడా బీజేపీ వాళ్ళు కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, అందరూ కూడా ఏ ఇది లేకుండా కూడా వాళ్ళందరూ మనకు ఓట్లేసి మనకు గెలిపించింది ఎంఐఎం పార్టీ వాళ్ళు కానీ అందరూ కానీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. ఒక అందరూ ఈ మధ్య చూస్తున్నారు పేపర్లో, ఆడ గెలిచిన ఎమ్మెల్యే వేయండు, ఈడ గెలిచిన ఎమ్మెల్యే వేయండు, లేకపోతే ఏదో పార్టీ ఇన్స్పెక్ట్ వేయండు, మున్సిపల్ చైర్మన్ వేరు, 2 కౌన్సిలర్లు వేరు, లేకపోతే ఎంపీపీలు వేరు, అంతటా చెప్తున్నారు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నాకు 100% నాకు నమ్మకం. ఎందుకంటే ఆ రోజు పోయేది ఆయన ఆ రోజే విత్డ్రా చేసుకొని పోతున్నాడు. ఆయన పోయే మనిషి కాదు. ఇలా 14 మంది ఆత్మగౌరవం ఆయన చేతిలో పెట్టి నిలబెట్టి మేము గెలిపించుకున్నాం. నవీన్ కుమార్ రెడ్డి అంటే నవీన్ కుమార్ రెడ్డి ఒకటే కాదు, మేము 14 మంది ఎమ్మెల్యేలకు నవీన్ కుమార్ రెడ్డి మాకు కూడా ఒక రిప్రజెంటేటివ్ లాగా ఉంటాడు. మనకి ఏ సమస్యలు వచ్చినా కూడా మన తరఫుకెళ్ళి మాట్లాడడానికి మన చట్టసభల్లో మనకు ఒక వ్యక్తి కావాలని చెప్పి ఇంత కష్టపడి మనం గెలిపించుకున్నాం. కష్టకాలంలో ఇలా ఆయన గెలిచిండు. ఒక విషయం చెప్పాలి, ఆయన గెలిచినాక మేమందరం కలిసి కేసీఆర్ గారి దగ్గర తీసుకుపోయాం. ఆ రోజు కేటీఆర్ అందరి ముందు అన్నాడు, ఆ రోజు మన పార్టీని బతికించింది, తెలంగాణను తీసుకొచ్చింది కేసీఆర్ గారిని ఎంపీగా పాలమూరి గెలిపించినందుకు ఇవాళ తెలంగాణ వచ్చింది. ఇవాళ మన పార్టీని నిలబెట్టడానికి ఇదే పాలమూరు జిల్లా నవీన్ కుమార్ రెడ్డి గారిని గెలిపించింది. నాకు చాలా సంతోషం. మళ్ళీ ఆడికెళ్ళి మనం ఓరువాళ్ళు దిద్దాలి, మళ్ళీ ఆడికెళ్ళి మనం మళ్ళీ పార్టీని నిలబెట్టి గెలవాలని చెప్పి ఆ రోజు కేసీఆర్ సార్ అందరి ముందు చెప్పడం జరిగింది. దానికోసమే మేమందరం కూడా చెప్తున్నాం, కలిసి అందరం కూడా కట్టుబడి పార్టీ నిబంధనలకు కట్టుబడి ఎక్కడ ఇది లేకుండా మీకు మీ వెనక మేముంటామని ధైర్యం చెప్పడానికి మేమున్నాం. మీ రాబోయే ఎలక్షన్, ఎందుకంటే ఇప్పుడు ఎంపీటీసీ గారికి ఇంకొక 4 రోజులు అయితే అయిపోతుంది. అయినాక ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా మేమందరం కూడా నవీన్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, ఓడిపోయిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీ గారు కావచ్చు, ప్రతి ఒక్కరం కూడా మీ ఎదుగు ఉండి మీ గెలుపులో ఎట్లయితే నవీన్ కుమార్ రెడ్డికి మనమందరం పనిచేసినామో మీకు కూడా మేమందరం అట్లే పనిచేస్తామని చెప్పి ఈ సభాముఖంగా మీరందరికీ నేను తెలియజేస్తున్నాం. అలాగే ఎప్పుడైతే 4వ తారీఖు అయిపోతుందో మన ఎంపీపీలు, మన ఎంపీటీసీలు, మన అమ్ముకోల సోదరులు, అమ్ముకోల సీను అన్నట్లు మనం ఇక్కడ వచ్చి కూర్చున్నాం 24వ తారీఖు. అలా మాది అయిపోతుంది 4వ తారీఖు. మాకు ఒక అవకాశం ఉంటే అందరం ఒకసారి కలుస్తాం, మన ఎమ్మెల్సీ గారిని కలుపు చేస్తే బాగుంటుంది, పిలిస్తే బాగుంటుంది అని చెప్పేవారికి ఇమీడియట్గా నేను నవీన్ కుమార్ ఫోన్ చేసి, తమ్ముడు ఇట్లా అందరు అడుగుతున్నారు, మన సోమవారం వస్తావా అంటే వస్తానా, ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వస్తా అన్నాడు. సండే వచ్చేసి అని చెప్పిందా ఇమీడియట్గా ఒప్పుకొని ఇవాళ మన మాట మన్నించి ఇంత దూరం ఇక్కడికి వచ్చినందుకు మీ అందరి తరఫున మళ్ళొకసారి నేను నవీన్ కుమార్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇవాళ ఎట్లయితే మన సురేఖమ్మ చెప్పిందో అట్లా ఈ 14 నియోజకవర్గాల గొంతై నీవు ఇలా మన చట్టసభల్లో మీరు మాట్లాడవలసింది. ఏ ఇబ్బందులు ఉన్నా కూడా మీరు పార్టీ ప్రయోజనానికి మన కార్యకర్తలకు అండగా మీరు అందరూ కూడా నిలవాలని చెప్పి మీకు నేను సూచిస్తూ, అలాగే మా అందరి సహాయ సహకారాలు ఎప్పటికి కూడా మీకు ఉంటాయని చెప్పి మళ్ళొకసారి మీకు తెలియజేస్తూ, ఎందుకంటే మీకు ఎప్పుడు వీలు కలిగినా అప్పుడు ఏదైతే ఆగిపోయిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు గురించి మీరు కౌన్సిల్లో మళ్ళీ దాని గురించి మాట్లాడాలని కూడా చెప్పి మీకు తెలియజేస్తూ, ఇంకొక విషయం ఏంటంటే ఏమో జిల్లాలో ఏదో తక్కువ చేస్తాం అది అంటున్నారు. అటువంటి ప్రపోజల్ ఏమైనా చట్టసభలో వస్తే దాన్ని మీరు గట్టిగా వ్యతిరేకించాలని కూడా నేను నారాయణపేట జిల్లా ప్రజల తరఫుకెళ్ళి మీకు సూచిస్తూ ముగిస్తున్నా. జై హింద్, జై తెలంగాణ, జై తెలంగాణ.